ఆండాళ్ తిరువడిగళే శరణం. 9వ పాసురంలో ఆండాళ్ తల్లి ఎంబెరుమాన్ మాత్రమే ఉపాయమని దృఢమైన నమ్మకం ఉండి ఎంబెరుమాన్తో వివిధ మనోహరమైన రీతులలో వారిని ఆస్వాదిస్తున్న గోపికను మేల్కొలుపుతుంది. ఈ గోపిక శ్రీరాముడే స్వయంగా వచ్చి నన్ను రక్షిస్తాడు అని హనుమంతుడితో చెప్పిన సీత పిరాట్టి లాంటిది. తూమణి మాడతు చుత్తం విளக்கேறிய தூமணி மாடத்து சுத்தம் விளக்கேறிய தூபம் கமலாத்தோயில் அணைமேல் கண் வளரும் மாமான் மகளே மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள்தான் ஓமையோ அன்றிச் செவிடோ ஆனந்தாளோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுண்டன் என்றென்று நாமம் பலவும் ననింద్రిలోరెంబావాయ్. పరిశుద్ధమైన నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో సుఖమైన శయ్యపై చుట్టూ దీపములు వెలుగుతుండగా అగరుధూపము గుమగుమలాడుతుండగా నిద్రపోచున్న అత్త కూతురా మణికవాటపు గడియ తీయము. ఓ అత్త, నీవైనా ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా, లేక చెవిటదా, లేక జాడ్యము కలదా, లేక ఎవరికైనా కావలు ఉన్నారా, లేక గాఢ నిద్ర పట్టునట్లు మంత్రించినారా? మహామాయావి, మాధవ, వైకుంఠవాస అని అనేక నామాలను కీర్తించాము, కానీ ఆమె లేచినట్లు లేదు. జై శ్రీమన్నారాయణ.